నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ తో అమరావతి రైతులు భేటీ. పలు సమస్యలను జగన్ కు వివరించిన రైతులు అధైర్యపడవద్దు, అండగా ఉంటానని హామీ. ఐటీడీఏ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం. గిరిజనులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం. నెల్లూరులోని అమరావతి హోటల్పై కార్పొరేషన్ అధికారులు దాడులు. కుళ్లిన మాంసం గుర్తింపు, నిర్వాహకులకు నోటీసులు జారీ. కలువాయిలో రెచ్చిపోతున్న దొంగలు. 50 గేదెలు అదృశ్యం. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అమరావతి రైతులు భేటీ అయ్యారు. రెండవ విడత భూసేకరణతో పాటు ఇతర సమస్యలను రైతులు జగన్ కు వివరించారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని, ఎవ్వరూ అధైర్యపడొద్దని, అండగా నిలుస్తామని రైతులకు హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ అమరావతి రైతులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ రైతులను బలవంతం పెట్టడం మంచిది కాదన్నారు. రైతులను సంతోషపెట్టేలా ఏదైనా జరగాలని హితవు పలికారు. ఈ భేటీలో పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామ రైతులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఉండవల్లి గ్రామం తీసుకుంటే, ఉండవల్లి గ్రామంలో చాలా వరకు సీడ్ యాక్సెస్ గాని, మిగతా రోడ్లకు గాని భూసేకరణకి ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది. రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కోస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ పరవ నుంచి చీమ కుట్టినట్లయినా లేదు. ఏ అధికారి కూడా ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేరు. పయ్యాళ్ళకి చెప్పేటట్లయితే వీళ్ళెందుకు రావడం రైతు దగ్గరికి? మీరు ఫస్ట్ టైం పూలింగ్ అప్పుడే చాలా మంది ఇచ్చారు రైతులు. మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారో, రైతు జీవితాలు ఏదో బాగుపడతాయి, మీకు ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే ఉద్దేశం చేస్తే మీ మాటలు నమ్మి మీకు భూమి ఇస్తే ఆ రోజున ఇంతవరకు రైతులకు ఎక్కడైనా మీరు ప్లాట్లు ఇచ్చారండి? 12 సంవత్సరాలు ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండేది 7వ సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? రైతులను ఎంతవరకు మీరు బాధ పెడుతున్నారో అంతవరకు బాధ పెడుతున్నారు. పెనుమాకులు ఇంకొక సర్ప్రైజ్, అక్కడ ఒక కొత్త విషయం ఒకటి మొదలు పెట్టారు. అక్కడ మినీ రిజర్వాయర్ ఒకటి కడుతున్నారు. నో డౌట్ ఏదో వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు డిజైన్ ప్రకారంగా, ఏదో కొద్దిగా మీరు చెరువులు తవ్వాలి, వాటర్ క్వశ్చన్ గా కొంత నిలబడేటట్టుగా రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు చేయాలి మీరు అన్నారు. ఏదో చేస్తున్నారు. భూమి ఇచ్చిన రైతు ఇచ్చాడు, ఇవ్వలేని రైతు ఇవ్వలేని చెప్పాడు. ఆ రైతుకి వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా? ఆ రైతు ఇవ్వని ఎకరం చుట్టూతో మొత్తం ఇచ్చిన వాళ్ళ రైతులందరి భూమిని తవ్వేశాడు. ఇది రిజర్వాయర్ కింద నియర్లీ 15 నుంచి 20 అడుగుల వరకు భూమిని తవ్వేయడం జరిగింది. మా కర్మగాలి అనుకోకుండా మొన్న వర్షం రావడం, మొత్తం నిండిపోవడం. మధ్యలో ఉన్న ఎకరం ఇది నల్ల మట్టితో కూడుకున్నది కాబట్టి ఎర్రడేట్ అయిపోతుంది, మొత్తం పడిపోతుంది కిందకి, రిజర్వాయర్లో పడిపోతుంది. ఇక భూమి లేదు అక్కడ. కౌలిచ్చే బడా బాబులకి ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయో, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు పెద్ద పెద్ద కామాంధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఉపయోగపడే కార్యక్రమమే గాని, ఎందుకంటే 10,000, 20,000కు మించి అక్కడ కౌలు లేదు. మీరు ఇవాళ రోజున 90 నుంచి 95,000 కౌలు ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి. మంచిదేగా? గిరిజనులకు మౌలిక వసతులపై ఐటీడీఏ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజనులు అధికంగా నివసించే గ్రామాల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న 20 గ్రామాలలో తాగునీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు వంటి మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా
సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యానాదులు, ఎరుకల, సుగాలీలు, చెంచులు, నక్కలవాళ్లు అధికంగా ఉన్న గ్రామాలలో సంబంధిత 24 శాఖలు గిరిజనుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల శాఖ నుండి కనీసం 5 మందిని గుర్తించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా 3 నెలల లోపల తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మత్స్యశాఖ కూడా చెరువులు, బోట్ల మంజూరు విషయంలో కనీసం 5 మందిని గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ముఖ్యంగా బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా గిరిజన పిల్లలను ఎక్కువ మందిని బడులలో చేర్పించాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని దినాల కల్పనలో కూడా ప్రాధాన్యత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటులో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీడీ శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జూన్ 3న కలువాయిలో జరిగే కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమం ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీఓ పావని పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో సమావేశమై ఆర్డీఓ పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో బుధవారం నిర్వహించనున్న పల్లె వీక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీఓ పావని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పావని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. చేశారండి లాస్ట్ 1 ఇయర్గా. లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్లో అంటే ఇక్కడ ఎర్రాయిపల్లి మానవరం మొత్తం రీసెంట్గానే అది ఎంత డిస్టెన్స్ ఇక్కడికి? 45. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన ఉద్యోగస్తుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కారుణ్య నియామక పత్రం అందజేశారు. కుటుంబ విలువలను కాపాడుతూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు కలెక్టర్. వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన ఉద్యోగస్తుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కారుణ్య నియామక ఉత్తర్వులను కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో అందజేశారు. మొత్తం 5గురికి వారి కుటుంబ సభ్యులు మరణించడంతో వారికి వివిధ శాఖల్లో ఉద్యోగం కల్పిస్తూ కారుణ్య నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. కారుణ్య నియామక పత్రాలను సంబంధిత వారికి అందించిన అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలను పై అధికారుల సూచన మేరకు సక్రమంగా నిర్వహిస్తూ ఆయా శాఖల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. కుటుంబ విలువలను కాపాడుతూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. నావూరు చెరువుకట్ట అభివృద్ధిపై దుష్ప్రచారం సరికాదని పీఎస్సీఎస్ చైర్మన్, టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. చెరువుకట్టను పరిశీలించిన ఆయన సోమిరెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. పొదలకూరు మండలం చెరువుకట్టను ఇరిగేషన్ డీఈ రవికుమార్ రెడ్డి, పొదలకూరు మండల అధ్యక్షుడు, పీఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవగాహన లేకుండా గ్రామస్తులు చెప్పిన తప్పుడు సమాచారం ఆధారంగా పనులపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. గతంలో వరల్డ్ బ్యాంకు బడ్జెట్ కింద 2 కోట్ల రూపాయలతో పనులు మంజూరైనా కేవలం ఒక కల్వర్టు మాత్రమే పూర్తి చేసి కాంట్రాక్టర్ వదిలేశారన్నారు. నిధులు లేక దాదాపు 7-8 సంవత్సరాలు పనులు ఆగిపోయాయని అన్నారు. కట్ట వెడల్పు పెంపు కేవలం 30,000 రూపాయల ఎస్టిమేటు ప్రొవిజన్తో గతంలో 2 మీటర్లు మాత్రమే ఉన్న చెరువు కట్టను మట్టి తొలగించి 5 మీటర్ల వెడల్పుకు విస్తరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రైతుల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలు అవాస్తవమని, ఈ పన్నులన్నీ నీటి సంఘాల ఆధ్వర్యంలో లేదా టెండర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు నిజంగా అనుమానాలు ఉంటే ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎస్టిమేట్ వివరాలను పట్టుకొని నేరుగా వచ్చి పన్నులను పరిశీలించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెరువు నీటి సంఘ అధ్యక్షులు కాకర్ల విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ మూలి సులోచనమ్మ, పెద్దనావూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి వైసీపీ నాయకుల, గ్రామాల్లో ఉన్న నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ అవినీతికి పాల్పడట్లేదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలో మీరు గ్రామాలలో బలి కావద్దు. మీకు అవసరమైతే మేము అధికారులందరికీ చెప్పాం, ఏ గ్రామంలో ఏం వర్క్ జరుగుతుందో ఓపెన్గా చూసుకోవచ్చు. ప్రతి వర్క్ నీటి సంఘాల లేదంటే టెండర్ వర్క్లే జరుగుతుంటాయి తప్ప నాయకులు దోచుకునే పని ఈ గవర్నమెంట్లో జరగదు. ఇంకో విషయం, ఆయన ఇక్కడ ఆరోపణ చేశాడు, ఈ నా ఊరు చెరువుకు సంబంధించి గత మా ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులతో 2 కోట్ల రూపాయలు ఈ చెరువుని మంజూరు చేశారు. 2 కోట్లు ఆ రోజు మేము పని స్టార్ట్ చేశాం. ఆనాడు ఇప్పుడు గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క సోదరుడే ఆ పని మొదలుపెట్టాడు. టెండర్లో వస్తే మొదలుపెట్టాడు. ఒక అలుగు నిర్మించడం జరిగింది. తర్వాత ఈయన ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మారిన తర్వాత 5 ఏళ్లలో ఆ 2 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు మురిగిపోయే విధంగా చేశారు. కన్నెత్తి ఆ చెరువు సాయి కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల సాయి మీరు చూసిన పాపన బోల. నీటి వనరుల అభివృద్ధి చేసినటువంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు వస్తే చెప్పేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్సీ డాక్టర్ ఇలియారాణి సూచించారు. ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జాతీయ మలేరియా మాసోత్సవంలో ఆమె పాల్గొని పలు సూచనలు, సలహాలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ మలేరియా మాసోత్సవం సందర్భంగా డాక్టర్ ఇలియారాణి ఆధ్వర్యంలో ఖాజీపేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇలియారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, దోమలు కుట్టకుండా దోమ తెరలు ఉపయోగించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ ర్యాలీలో ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య విస్తరణ అధికారి పి నాగభూషణం, హెల్త్ సూపర్వైజర్లు శోభన్ బాబు, బి కృష్ణప్రియ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. మన దేశాన్ని 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలన్నది ముఖ్య లక్ష్యము. ఆ లక్ష్యంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవం అనేది మనం నిర్వహిస్తున్నాము. ఈ మలేరియా వ్యతిరేక మాసోత్సవం అంటే ముఖ్యంగా ప్రజలలో మనము పబ్లిక్ హెల్త్ వైపు ఉన్నాం కాబట్టి ప్రజలలో అవగాహన కల్పించాలి. అంటే మలేరియా ఏ దోమ కాటు వల్ల వస్తుంది, ఆ దోమ ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఇవన్నీ మనం వివరించాలి. ముఖ్యంగా అంటే నీరు నిల్వ ఉండే, మురికి నీరు నిల్వ ఉండే నీటి గుంటలు కానీ, మంచినీరు నిల్వ ఉండేవి అంటే కుట్టకుండా పడేసిన కొబ్బరి బోండాలు, వాడకుండా పడేసిన టైర్లు, నీళ్లు తీయకుండా అలాగే పక్కకు పెట్టిన కూలర్లు, ఇలాంటి వాటిల్లో ఉంటుంది అన్న అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారము డ్రై డేని పాటించేటట్లు చేస్తే మనము ఈ మలేరియా రహిత మాసోత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేసినట్టే. అలాగే 2030 నాటికి మలేరియా రహిత దేశంగా కూడా మన దేశం మారుతుంది. నెల్లూరు నగరంలో ఏఐటీఎఫ్టీయూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్పొరేటర్లకు రాయితీలు, ప్రజలపై భారాలు అన్న విధంగా తయారైందని కేంద్ర ప్రభుత్వ తీరుని రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు ఆరోపించారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచిందని అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య న్యూ రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలో ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధర తగ్గలేదని అన్నారు. భారతదేశంలో ట్రంప్ చెప్పిందే వేదంలా పరిపాలన సాగుతుందని అన్నారు. అపరిమిత పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ధరలు విపరీతంగా పెంచిన ప్రధాని పొదుపు మంత్రం జపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో పన్నుల వ్యవస్థ దుర్మార్గంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు దేశంలో ఇరాన్ యుద్ధం సాకుగా చూపి మొత్తం గ్యాస్ ధరలని, పెట్రోల్, డీజిల్ ధరలని విపరీతంగా ప్రభుత్వం పెంచింది. యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే వంట గ్యాస్ సిలిండర్ల ధరలని 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్లు అయితే 1900 రూపాయలు ఉన్నాయంటే దాన్ని 3 దఫాలుగా పెంచి నిన్న కూడా మళ్ళీ 42 రూపాయలు పెంచారు. దాని మీద 3200 రూపాయలకి ఈరోజు వాణిజ్య సిలిండర్ని ఇచ్చేస్తున్న పరిస్థితుంది. పెట్రోల్, డీజిల్ రెంట్ మీద 8 రూపాయల లెక్కన లీటర్కి పెంచిన పరిస్థితుంది 4 దఫాలుగా. ఇంకా కూడా పెంచుతామనే హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. అందువల్ల మొత్తం ఇది నిజంగా అవసరమా అని ప్రశ్నించుకుంటే, మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో అంతర్జాతీయంగా క్రూడ్ రేటు $105 ఉండింది. ఆ రోజు పెట్రోలు 65 రూపాయలకి ఇచ్చారు, డీజిల్ 56 రూపాయలకి ఇచ్చారు. మరి మధ్యలో ఈ 14 ఏళ్ల కాలంలో
క్రూడ్ ధర $105 నుంచి $60, $70, $35 కూడా ఒక దశలో తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ తగ్గింపుకు అనుకూలంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయా అంటే ఏమాత్రం తగ్గల. ₹65 నుంచి పెంచుకుంటూ వచ్చి యుద్ధానికి ముందు ₹108 దగ్గర ఉండింది, ఇప్పుడు ₹117 దగ్గరికి చేరింది. అందువల్ల యుద్ధంతో సంబంధం లేకుండానే మొత్తం పెట్రోల్ డీజిల్ మీద అపరిమితమైన పన్నుల భారం వేస్తూ ఉన్నారు. మొత్తం ఈరోజు నడుస్తూ ఉన్నదంతా ఏమిటి అని అంటే ట్రంప్ ఏమి చెబితే అదే ఇదవుతుందనే పరిస్థితి. ప్రధాని మోదీ వ్యతిరేక విధానాలతోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని రైతు సంఘం ఆటో కార్మికులు ఆరోపించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని రైతు సంఘం, ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి పాత బస్టాండు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య మీడియాతో మాట్లాడుతూ, ఒక నెల రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్, సిఎన్జి, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచారని, దీంతో అన్ని నిత్యావసర ధరలు, రసాయనిక ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 85% ముడి సరుకును ఇప్పటివరకు ఇరాన్, రష్యాల నుంచి తక్కువ రేట్లకు దిగుమతి చేసుకుంటుండగా అమెరికా ఆంక్షలు విధించిందన్నారు. భారత పాలకులు అమెరికా ఆంక్షలకు తలొగ్గి ఇరాన్, రష్యాల నుంచి కొనకుండా ఆపేశారన్నారు. అమెరికా నుండి కొనుగోలు చేయడం వలన ఇప్పుడు ధరలు పెరిగాయని తెలిపారు. స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యులు కె అజిత మాట్లాడుతూ, భారత పాలకులు పెంచిన ఆయిల్ ధరల వల్ల నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయని, సామాన్యులపై భారం పడిందని, దీనికి మోడీ లొంగుబాటు విధానాలు కారణమని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి జి కృష్ణారెడ్డి, ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం నాయకులు డి భాస్కర్, ఆటో కార్మికులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో కూడా ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఇటీవల కాలంలో మోడీ మొత్తం వరుసగా ఒక నెల రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ మీద, గ్యాస్ మీద, డీజిల్ మీద ధరలు పెంచిన విషయం మనందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ధరలు పెంచడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నది. 5 రాష్ట్రాలు ఎన్నికల్లో జరిగే వరకు ఆగి పెంచారు. ఈరోజు నిజానికి ఈరోజు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తే ఎక్కడా పెంచాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఆగింది. ఇరాన్ నుంచి మనకి దిగుమతి అవుతా ఉంది, రష్యా నుంచి దిగుమతి అవుతూ వచ్చింది. సమస్యల్లో ఎందుకు ఈరోజు గవర్నమెంట్ పెంచడానికి పూనుకున్నదంటే, అమెరికా చెప్పినట్టు రష్యా నుంచి కొనొద్దు, ఇరాన్ నుంచి కొనొద్దు, మా దగ్గర నుంచే కొనండి అని ఈరోజు అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా దగ్గర ఎక్కువ ధరకి ఈరోజు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. అమెరికాకి భారతదేశం లొంగిపోయి లొంగుబాటుతనంతో ఈరోజు ప్రజల మీద భారాలకి ప్రభుత్వం పూనుకునింది. కంటైనర్లో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఇది గమనించిన గ్రామస్తులు కంటైనర్లను వెంబడించి అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలోని పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద మంగళవారం అక్రమంగా పశువులను తరలిస్తున్న 10 కంటైనర్ లారీలను స్థానిక గ్రామ ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. కంటైనర్లలో ఆవులు, ఎద్దులు, గేదెలు కలిపి సుమారు 300 వరకు పశువులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మొలకల చెరువులో పోలీసు చెక్పోస్టు ఉండడం వలన సదరు వాహనాలు కొక్కంటి క్రాస్ నుండి ఎద్దులవారికోట, బండ్రేవు మార్గం గుండా పెద్దమండ్యం వైపు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన ఎద్దులవారికోట గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి వాహనాలను వెంబడిస్తూ పెద్దమండ్యం గ్రామ ప్రజలకు సమాచారం అందించాడు. అనంతరం గ్రామ ప్రజలు కలిసి పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద కంటైనర్ లారీలను అడ్డగించి పట్టుకున్నారు. నెల్లూరులోని అమరావతి హోటల్పై కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కుళ్ళిన మాంసాన్ని అధికారులు గుర్తించి సీరియస్ అయ్యారు. వెంటనే జరిమానా విధించి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు హెల్త్ ఆఫీసర్ దినేష్ కుమార్. నెల్లూరు నగరంలో స్థానిక మాగుంట లేఅవుట్లోని అమరావతి రెస్టారెంట్పై కార్పొరేషన్ హెల్త్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు విషయాలను గమనించి నోటీసును జారీ చేస్తున్నట్టు హెల్త్ అధికారి తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదని, నెల్లూరు నగరంలో హోటల్స్ కుళ్ళిన మాంసం విక్రయిస్తున్నారని పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోటల్పైనే కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి కుళ్ళిన మాంసాన్ని గుర్తించడం నెల్లూరు నగరంలో సంచలనంగా మారింది. ఇటీవల నెల్లూరు నగరంలో ప్రముఖంగా ఉన్న బసోటోతో పాటు మరో 3 హోటల్స్ పై అధికారులు దాడులు చేసిన సంఘటన తెలిసిందే.
ప్రభుత్వం చెప్తే లేబింగ్ లేదు. కిడ్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు నగదు చోరీకి గురైంది. హాస్పిటల్ క్లీనింగ్ సిబ్బందిపై బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటు చేసుకుంది. పలాస కిడ్నీ ఆసుపత్రిలో బంగారము నగదు చోరీ జరిగింది. టెక్కిలి మండలం తెంబూరు నుంచి కిడ్నీ వ్యాధితో ఇక్కడకు చేరుకున్న రోగి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఈ సందర్భంగా మెడలో ఉన్న పావుతులం పుస్తలు తాను పండుకున్న బెడ్ పై పర్సులో పెట్టి తన కూతురు రాజేశ్వరితో వాష్రూమ్ కి వెళ్లగా నారాయణమ్మకు చెందిన పావుతులం పుస్తలు 3,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఆమె కుమార్తె రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన చోరీపై పక్కన ఉన్న పేషెంట్లను విచారించగా తామెవరూ ఇటువంటి నేరానికి పాల్పడలేదని చెప్పడంతో ఆసుపత్రిలో క్లీనింగ్ సిబ్బందిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అమ్మకి ఉదయం లేసి బాత్రూమ్కి తీసుకువెళ్ళి వచ్చి బ్రష్ చేసి వచ్చేటప్పటికి అదే రాత్రి వేసిన బెడ్షీట్లన్నీ తీసి క్లీన్ చేసి ఉన్నాయి. రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసి ఉంది. అమ్మ ఎవరు వచ్చినట్లు ఉన్నారే, బెడ్షీట్ లేవంటే ఇంకొక అన్న వచ్చి కొత్త బెడ్షీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. అమ్మ నాకు కళ్ళు తెలియదు, నీకు కొంచెం టీ తాయమ్మని పర్స్ చూసేటప్పుడు డబ్బులు లేదు. నైట్ వాళ్ళే క్లీన్ చేస్తారు, ఉదయం వాళ్ళే క్లీన్ చేస్తారు. మాకైతే వాళ్ళ మీద డౌట్. కానీ కాకపోతే వాళ్ళు అడగకముందే బ్యాగులన్నీ చూసుకోండి, మాకు అలా అవసరం లేదు, మేము దిగలేదు అని వాళ్ళు అనేస్తారు. అప్పటికి మేము అన్నీ చెప్పి చెక్ చేయి పర్లేదమ్మా అయితే చెక్ చేస్తాం. అయినా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇక్కడ రాత్రి డబ్బులు పెట్టాను, ఎక్కువ లేదు, 300 సార్ పోయే. ఎలా పోయి? బ్యాగ్ పెట్టి పట్టుకున్నాను సార్. రాత్రి ఉన్నాయి, మార్నింగ్కి లేవా? రాత్రి ఉంది సార్. కవర్లు కొబ్బరి కొట్టినాము, అంత కొంచెం తెచ్చుకుంటాము. తెల్లారితరికి చూస్తాను, తెల్లారితరికి. ప్యాంట్ జేబులో పెట్టారా డబ్బులు? తెచ్చారు డబ్బులు ప్యాంట్ జేబులో పెట్టారా? బ్యాగ్లో పెట్టారా డబ్బులు? పెట్టి తెచ్చిపోయింది, పెట్టి బాధ్యత లేదు సార్. కొంచెం ఏ ఊరండి మీది? చిన్న జిల్లా. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో దొంగలు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. స్వల్ప వ్యవధిలోనే సుమారు 50 గేదెలకు పైగా అపహరణకు గురైనట్లు బాధితులు వాపోయారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వెంటనే దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలం బాలాజీరావుపేట గ్రామంలో గేదెల దొంగతనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు 40 నుంచి 50 గేదెలు అదృశ్యమైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన గుత్తా ధనమ్మ, నిక్కల కుమారి అనే మహిళలు తమ బర్రెలు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదు చేసిన 3 రోజులు గడుస్తున్నా పోలీసులు కేవలం అనుమానితుడిని పిలిపించి మాట్లాడడానికే పరిమితమయ్యారని, లోతైన విచారణ చేపట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వరుసగా జరుగుతున్న దొంగతనాల వెనుక పెద్ద ముఠా ఉందా, లేక స్థానికంగానే ఈ వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేదెలు పోయి జీవనాధారం కోల్పోయిన రైతులు, పశుపోషకులు కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు గుత్తాదానమ్మ. మా బర్రెలు పోయినాయి సార్. గతంలో 3 బర్రెలు పోయినాయి. మన శుక్రవారం రోజు 2 బర్రెలు కట్టేసిండ్రు. శనివారం రాత్రి తెల్లారుజాము 1 గంటకు ఒక బర్రె వచ్చింది, ఒకదాన్ని ఎత్తేసిండ్రు. ఆదివారం పోయి మేము కేసు పెట్టినాము. కేసు పెడితే వాళ్ళు ఇంకొకరికి వచ్చిండ్రు, సోమవారం వచ్చిండ్రు. దానికి ఏమి ఆయన రెస్పాన్స్ కాలేదు. మంగళవారం రోజు బ్యాంకింగ్ అక్కడ చేరుకుండు స్టేషన్కి. ఇంక అప్పటి నుంచి మేము విసారిస్తుంటే మాకేం సమాధానం చెప్పలేదు. ఓళ్ళు విసారిస్తుండ్రు, చెప్పలేదు. ఇప్పుడేమంటే ఈరోజు కేసులో ఉండు, నేనే చేసిందని చెప్పలేదు. ఇంకెవరో మరి 4-5 ఉండరు సార్. వాళ్ళ బ్యాచి వాళ్ళ బయటికి దాన్నంటే ఆయన తేలేదు. నాకు తెలియదు అంటుండు. ఈ బర్రెలు కూడా నేను కాదు చేసింది అంటుండు. ఆయన చేసిండు అన్నాటికి మాకు 3 ఏళ్ల కిందట 2 బర్రెలు ఎత్తేసిండు. 70,000 కట్టించిండు. ఆ తడవ మా 4 దోళ్ళు బయటకు తోడు, తోటలో తోలని అవి మళ్ళీ మాకేరో వాళ్ళు చెప్పి ఇంటికి పోయి అడిగినాయి. నేను మా దోళ్ళు పోయినాయి అంట, నువ్వు మా దోళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇంటికి తోలితే బాగుంటుందంటే సాయంత్రం నా దోళ్ళు ఇంటికి తోలుకొని వచ్చిండు. ఆ రోజు అటు జరిగింది. అది నా ప్రూఫ్ అయింది. ఆయన కాడ దొంగతనం తేలేదు నాకు. అది 2 ప్రూఫ్లు. ఇంతకు మిగిలి మేమేం చెప్పలేము. చేసి ఉండే దొంగ మనిషి ఆయన. ఈ 4 వాళ్ళకి తోపుకుంట చింతలాస్కూరు మా ఊళ్ళోకి దొంగ ముదుటి దొంగ ఈయనకున్నా జరుగుతుంది. ఈయన రికమెండేషన్ బళ్ళు రావడం కానీ, ఎత్తుకొని పోవడం కానీ, పోలు చేసి వాళ్ళు రావడం కానీ, ఒకటి కట్టేయడం కానీ అన్నీ జరిగేది ఈయనకున్నాని. వీళ్ళు దేవాల సంబంధం సార్ మేము అనేది.
మేము పేదవాళ్ళం, ఆ గొడ్లు కూడా మేము బతుకుతున్నాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్, ఒకటి కాదు 2 కాదు. ఎవరు కూడా ముందుకు పోయేందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకూడదు. వాళ్ళమ్మ వాళ్ళక్క ఆడవాళ్ళకి దగ్గర మాటలే మాట్లాడు, ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పడింది లేదు, పోతే దానికాడికి ఒక కూలి చేసుకున్నా పోద్ది, 1 నోటికి ఊరిపోతారు. లేకపోతే మాకు ప్రూఫ్ చూపించండి, దొంగ ప్రూఫ్ ఉంది సార్. మాపులు మేము ఆడపోయి పొలం మీద ఉండేము, మా వాళ్ళు అయితే కాసుకొచ్చుకోరు, ఇడిగా దోలుతారు. ఇంకా ఇడిగా దోలిన పైసలు ఏడుండే తిరుక్కొని వచ్చేది మాకు తెలియదు. సాయంత్రానికి వస్తాయి, ఇంకా పొద్దు పోయినట్టే ఎత్తేసేది. పొద్దుకు నాచి ఎక్కడ తిరిగైతే గడిపెట్టుంటారు. మగవాళ్ళతో పాటు మేము ఆడ తిరిగి ఆడవాళ్ళం, ఇట్లా ఇబ్బంది పెడతాం సార్. కుమారి, మా ఊరు బాలాజీరావుపేట. మా బర్రెలు పోయినాయి, ఎస్సీ కాలనీ. ఎస్సీను బర్రెలు పోయిన 3 నెలలు అయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ కేసు పెట్టి వచ్చినాము. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? యాక్షన్ తీసుకోండి సార్, తీసుకొని ఇప్పుడు ఎలా నిన్న పోయినాము, అడిగిన రోజు న్యాయం చేస్తానులేమ్మా అని. మీకు ఎవరి మీద అనుమానం ఉందమ్మా? పెట్టొచ్చున్నాం సార్ కేసు. అదే ఎవరి మీద? మీ ఊరోళ్ళేనా? మా ఊరు బాలాజీరావుపేట ఎస్టీ కానీ 20వ తేదీ బర్రెలు పోయినాయి 4, 2 దోళ్ళు 2 బర్రెలు. ఇట్లా ఎక్కడెత్తులని ఎక్కడ అవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం విషయం రాలేదు. ఎక్కడ పోయినా తెలియట్లేదు మాకు కూడా. చూసాము ఇప్పటి నుంచి ఈరోజు దాకా, కానీ ఎక్కడైనా కానీ ఇంటరే కాలేదు. ఎక్కడైనా చూసి పోలీస్ స్టేషన్ కానీ పోవాలనుకుంటున్నాను ఇప్పటికైనా, కానీ ఇప్పుడు ఎత్తు పోలీస్ స్టేషన్ పోలేదు. మీకు ఎన్ని రోజులు అయింది? 20వ తేదీ. భానుడు సుర్రమంటున్న మద్యం మత్తులో ఓ వ్యక్తి సుఖంగా నిద్రపోతున్నాడు. దీంతో ఆ మార్గాన వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఈ సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. నెల్లూరు బాలాజీ నగర్లో పట్టపగలే నడి రోడ్డుపై మద్యం మత్తులో ఒక వ్యక్తి పడిపోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతుండగా ఆ మార్గంలో వెళ్లే మహిళలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ వ్యక్తి ప్రాణాపాయం ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ తో అమరావతి రైతులు భేటీ. పలు సమస్యలను జగన్ కు వివరించిన రైతులు అధైర్యపడవద్దు, అండగా ఉంటానని హామీ. ఐటీడీఏ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం. గిరిజనులకు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశం. నెల్లూరులోని అమరావతి హోటల్పై కార్పొరేషన్ అధికారులు దాడులు. కుళ్లిన మాంసం గుర్తింపు, నిర్వాహకులకు నోటీసులు జారీ. కలువాయిలో రెచ్చిపోతున్న దొంగలు. 50 గేదెలు అదృశ్యం. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.